చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులు, దీన మనస్సు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎంత మంచి విశ్వాసి అయినా సరే తప్పిపోతూ ఉంటాడు. ఆలోచన చేద్దాం, ఇక్కడ తప్పిపోతూ ఉంటాడు. ఇప్పుడు దావీదు ఉన్నాడు. మరి దావీదు ఆయన పైన దేవుని కృప ఉన్నప్పుడు మరి ఎందుకు సౌలు ఆయన చంపాలనుకున్నాడు? మరి దేవుడే ఏర్పరిచినప్పుడు ఎందుకు ఆయన తప్పు చేశాడు? ఆయన తప్పు చేసినందుకు ఆయన నీతిమంతుడు కాదంటే ఆయన నీతిమంతుడే. ఆయనలో లోపం ఉంది, అతడు నీతిమంతుడే దేవుని దృష్టిలో. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ దీనత్వము విషయంలో, లేదా వినయము, దీన మనస్సు, మరి దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. చూడండి, కొంతమందిని మనం చూసినప్పుడు చాలా చదువుకుంటారు. ఈ చదువును బట్టి మంచి ఉద్యోగం వస్తుంది, మంచిగా సెటిల్ అవుతారు, ఉద్యోగము అందులో హెచ్చించబడతారు, అన్నీ బాగుంటాయి, దేవుడు వారిని బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి వాళ్ళ లైఫ్లో కొన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. యు నో వై? ఎందుకో తెలుసా? మరి వారి నీతిని కోల్పోయారని కాదు, లేదా వారి విశ్వాసాన్ని కోల్పోయారని కాదు. ఎందుకు అంటే చదువును బట్టి కొంతమందిలో గర్వం వచ్చేస్తుంది. ప్రైడ్, హ్యూమిలిటీ అట్రాక్ట్స్ గ్రేస్. మరి ఈ కృప దేవుడిచ్చినప్పుడు నువ్వు దాన్ని కాపాడుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, ఒక స్టేజ్కి ఎదిగిపోయిన తర్వాత నీ చదువు నీకు గర్వాన్ని ఇచ్చేసింది. నువ్వు నీతిమంతుడవే, నువ్వు అందరికంటే ఎక్కువ చదువుకున్నావు కాబట్టి ఆ చదువును బట్టి నీ లోపల ఏమొచ్చింది? గర్వం అనేది వచ్చింది. సో ఈ గర్వము రాగానే ఏం జరిగింది చూడండి. లూసిఫర్ కదా, అతడు దేవుడు ఆశీర్వదించి ఎన్నుకొని ఒక మంచి పొజిషన్లో పెట్టినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. ఎందుకు అంటే గర్వమును బట్టి. దేని బట్టి చెప్పాలి? దేని బట్టి? గర్వమును బట్టి. అయ్యో వేకువ చుక్క, నువ్వేంటి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి నీవు నేలకు పడద్రోయబడ్డావా? ఎందుకు కదా? ఎంత మంచి పొజిషన్ అది. మిఖాయేలు పొజిషన్ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. గాబ్రియేలు పొజిషన్ ఎంత గొప్పదో, మరి లూసిఫర్ పొజిషన్ కూడా అంత గొప్పది. కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు. ఏమొచ్చింది? పొజిషన్ని బట్టి గర్వం వచ్చింది. నువ్వు నీతిమంతుడవే, నువ్వు మంచోనివే, కానీ నీకు తెలియకుండా నీళ్ళు ఏమొచ్చింది? ప్రైడ్. దాన్ని బట్టి నీవు ఏం చేయబడ్డావు? నీకుంది ఆశీర్వాదం, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నిన్ను హెచ్చించాడు. కానీ అక్కడ నుండి నిన్ను త్రోసివేస్తాడు. ఎక్కడొచ్చి పడ్డాడు? భూమిపైన. చాలా బ్లెస్ అయినావు. కొంతమంది ఉంటారు ఉద్యోగమును బట్టి గర్వము, ఉద్యోగమును బట్టి. ఇంకా కొంతమంది ఉంటారు అందమును బట్టి. నేను చాలా అందంగా ఉన్నాను తెలుసా. మా ఇంట్లో పొద్దున్నేమో కానీ మా డాడీ ఏం చేస్తాడు తెలుసా? నా ముఖం చూసి బయటికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? నేను చేయబట్టి మా ఇంట్లో కలిసి వచ్చింది. మరి
నేను చేయబట్టే. అంటే దేవుడు ఏం చేయలేదా? దేవుడు బ్లెస్ చేయలేదా? నీ అందాన్ని బట్టి, నీ చదువుని బట్టి నీకు ఉద్యోగం వచ్చిందా? నీ ఉద్యోగంను బట్టి నువ్వు బ్లెస్ అయ్యావా? దావీదు నిజంగా ఒక సమయంలో చాలా ఏడుస్తూ ఉన్నాడు. చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మరణ భయంలో ఉన్నాడు. ఆయన మనసులో ఆలోచన తిరుగుతోంది. దేవుడు నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించాడు కదా, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు కదా, నేను ఆ ఒక్క చిన్న పొరపాటు చేయకుండా ఉంటే ఎంత బాగుండు. నీ రాజ్యాన్ని స్థిరపరిచేవాడు, నీ కలిగిన సమస్తమును స్థిరపరిచేవాడు, నీ సింహాసనము కదలక దేవుడు శాశ్వతంగా నిలబెట్టేవాడు. కానీ ఏం జరిగింది? తర్వాతి కాలంలో మనం చూస్తే అది రెండుగా విడిపోయింది. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని అస్సలు తగ్గించుకున్నారు. తగ్గింపే లేదు కదా, చిన్నపిల్లలే, తగ్గుడు అసలే లేదు. మరి దేవుడు చూస్తాడా? అమ్మా, నిన్న ఆ స్టేజ్కి తెచ్చిందే దేవుడు, నిన్ను నిలబెట్టిందే దేవుడు. మరి నీకు అంత గొప్ప గర్వం వస్తే దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు మన నీతిని బట్టి కూడా మనము అణిచివేయబడతాం. సాతాను శిక్షించాల్సిన పనిలే, సాతాను నిన్ను త్రొక్కివేయాల్సిన పనిలే, దేవుడు నిన్ను అణిచివేస్తాడు కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? నీతిని బట్టి గర్వమును ధరించుకున్నటువంటి వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. నీతిని బట్టి యోబు 34 ఒకసారి చూద్దామా? 4 నుండి చదువుకుందాం. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. ఏమన్నాడు? న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగేనని యోబు అనుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే యోబు ఎందుకు సాతాను చేతికి అప్పగించబడ్డాడు? కారణం ఏదైనా ఉందా? ఏదైనా కారణం ఉందా? ఇక్కడ చూడండి, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను, న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికుడిగా ఎంచబడుచున్నాను. ఈయన గర్వం ఎక్కడొచ్చిందంటే, నేను నీతిమంతుడను అంటే దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలో. చాలాసార్లు నేను అనుకునేవాడిని, అయ్యా యోబు మరి నీతిమంతుడే కదా, నీతిమంతుడే, ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడే, అయినప్పటికీ ఆయనలో కూడా స్వనీతి అనేది ఉందంట. హల్లెలూయా. ఏమొచ్చింది? స్వనీతి. అంటే నేను నీతిమంతుడను, దేవుడు నాకు కంచె వేశాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏదైనా సరే, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది అందమైన, అది ఆరోగ్యమైన, జ్ఞానమైన, అది ఏ తలాంతైనా సరే నువ్వేం చేయాలి? దాన్ని బట్టి దేవుని నువ్వు స్తుతించాలి, దాన్ని బట్టి దేవుని నువ్వు గణపరచాలి, దాన్ని బట్టి దేవునికి లోపడాలి. ఆ యొక్క మరి గిఫ్ట్ని బట్టి నువ్వేం చేయాలి? దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా.